అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2 తెలుగు విషయానికి సంబంధించి మన సిలబస్లో ఉన్నటువంటి అర్థ విపరిణామం అట్లాగే సామెతలు ఈ అంశాలను చర్చిద్దాం। ముందుగా అర్థ విపరిణామం అసలు ఏంటి? అర్థ విపరిణామం అంటే దీని గురించి అందులో ఉన్నటువంటి అంశాల గురించి చూద్దాం। ప్రధానంగా అర్థ విపరిణామం అంటే కాలక్రమేణా పదాలు ఏమవుతుంటాయంటే వాటి అర్థాలు మారుతూ ఉంటాయి। అండ్ మారడం అంటే ఇక్కడ ఒక అర్థము అంటే అంతకుముందు ఉన్నటువంటి ఒక అర్థం విస్తృతి బాగా ఎక్కువ కావడము, లేకపోతే బాగా తక్కువ కావడము, లేకపోతే వాటి అసలు ఏం మార్పులు వచ్చినాయి అనేది చూద్దాం। విపరిణామం అంటేనే మార్పు। కాలక్రమేణా పదాల అర్థాలు మారిపోవడం జరుగుతుంది, అది అర్థ విపరిణామం। మరి ఎందుకు మారుతాయి అంటే ఇంకా వ్యవహారంలో రకరకాల సమాజంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి, అట్లాగా ప్రజల వ్యవహారంలో కూడా ఆ పదాలు మార్పులు చెందుతూ ఉంటాయి అన్నమాట। ఇక్కడ కాలక్రమేణా వచ్చిన మార్పులను బట్టి ఆ విపరిణామం అనేది మనం అర్థ విపరిణామం అనేది అధ్యయనం చేస్తూ ఉంటాం। దీని గురించి అంటే ఈ టాపిక్ గురించి ప్రధానంగా అధ్యయనం చేసిన వాళ్ళుగా మనం పాశ్చాత్యులైనటువంటి హాకెట్, బ్లూమ్ఫీల్డ్, లీచ్, బ్రియలు వీళ్ళని గురించి చెప్పుకోవచ్చు। అంటే అర్థ విపరిణామం గురించి వీళ్ళు బాగా అధ్యయనం చేసిరన్నమాట। అంటే అసలు ఎందుకు ఇట్లా అర్థాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, పదాలు ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే అర్థ విజ్ఞానం గురించి వీళ్ళు బాగా పరిశోధనలు చేయటం, అధ్యయనం చేయటం జరిగింది। ఇక అసలు అర్థ విపరిణామానికి సంబంధించి అంటే ఈ అర్థ విజ్ఞానానికి సంబంధించిన తొలి గ్రంథం లా సెమాంటిక్। దీన్ని 1897లో ఫ్రెంచ్ భాషావేత్త అయినటువంటి మైకెల్ బ్రెయిల్ రచించాడు। అర్థ విపరిణామం అర్థ విజ్ఞానానికి సంబంధించిన తొలి గ్రంథం లా సెమాంటిక్ను ఫ్రెంచ్ భాషావేత్త మైకెల్ బ్రెయిల్ రచించాడు। ఇక అర్థ విపరిణామం గురించి ఆచార్య జిఎన్ రెడ్డి ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్, ఆచార్య జిఎన్ రెడ్డి గారు ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనే అంశంపై పరిశోధించి మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి 1964లో పిహెచ్డి పట్టా కూడా పొందడం జరిగింది। తెలుగులో సుమారు 10 రకాలుగా మనకు అర్థ విపరిణామం జరిగింది అని భాషావేత్తలు భావిస్తూ ఉన్నారు। అట్లాంటి అర్థ విపరిణామం అందులో ఉన్నటువంటి ఏ విధంగా జరిగింది, ఆ రకాలేంటి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం। ఇక్కడ ప్రశ్నలు కూడా ఎలా వస్తాయి అనేది చూద్దాం, గతంలో ఎలా వచ్చినాయో కూడా చూద్దాం। ఇక మొదట అర్థ విజ్ఞానంలో అంటే మన అర్థ విపరిణామంలో మనకు ఉన్నటువంటిది అర్థ వ్యాకోచం। ఒకప్పుడు పరిమితార్థాన్ని సూచించిన పదం ఇప్పుడు విస్తృతార్థంలో వాడబడితే అదే అర్థ వ్యాకోచం। పరిమితార్థంలో ఒకప్పుడు అంటే చాలా తక్కువ ఒక పదం ఏదైనా చెంబు తీసుకుందాం, చెంబు తీసుకున్నప్పుడు ఒకప్పుడు అది రాగి పాత్ర, చెంబు అంటే రాగితో చేసిందే చెంబు, కానీ ఇప్పుడు వ్యాకోచం జరిగింది అంటే ఆ పదము విస్తృతి పెరిగింది, దాన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఎక్కువైంది, ఎక్కువ రకాలుగా రూపాల్లో దాన్ని చెప్తా ఉన్నాం అన్నమాట। ఏది స్టీలు చెంబంటం, రాగి చెంబంటం, ఇత్తడి చెంబంటం కదా, ఇట్లాంటి ఎన్నో లోహాలతో చేసినవి అన్ని చెంబులే మనకి। అంటే చెంబు అంటే ఒకప్పుడు రాగి పాత్రకు పరిమితమైనది, ఇప్పుడు వ్యాకోచం చెంది ఏ లోహంతో చేసినా అవన్నీ కూడా చెంబులైపోయినాయి అదనమాట। ఇక్కడ అంటే అర్థ వ్యాకోచం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి। ఆ తర్వాత ఇందులో ఉన్న పదాలు మామూలుగా పదాలు చెప్పుకుంటే సరిపోద్దిగా, ఒక చెంబు, ఒక నూనె, ఒకటి ఇంకోటి అట్లా చెప్పుకోవచ్చు కదా। అంటే ఆ లిస్టు మీకు గుర్తుంటే ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకుందామని మీరు ప్రయత్నించినా ఇందులోది అందులోకి అవుతూ ఉంటుంది। కాబట్టి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మొదట, ఆ తర్వాత ఉదాహరణల్ని కూడా అర్థం చేసుకోండి, తర్వాత లిస్ట్ చేసుకోండి। ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మ్యాక్సిమం చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకు చెంబు అనే ఒక పదం ఇచ్చి ఇక్కడ చెంబు అనే పదం క్రింది అర్థ విపరిణామానికి ఉదాహరణ అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధాపకర్ష, లేకపోతే ఇంకో లోక నిరుక్తి, ఇట్లా ఏదో ఇచ్చిరనుకోండి, మనకు తెలవాలి కదా అర్ధ వ్యాకోచం జరిగింది చెంబు అనే పదంలో అని, అందుకని కాబట్టి ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ పదాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకు కాన్సెప్ట్ అయినా గుర్తుకొస్తుంది అన్నమాట ఎగ్జామ్లో బిట్టు పెట్టేటప్పుడు, అందుకని
ఇక్కడ సరే అర్ధవ్యాకోచం అంటే పరిమిత అర్థంలో, అంటే ఒకప్పుడు తక్కువ అర్థం ఉండేది, ఇప్పుడు ఎక్కువ అర్థంతో దాన్ని వాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పదాల లిస్ట్ ఒకసారి చూద్దాం. అర్ధవ్యాకోచంలో ఒకప్పుడు అష్ట కష్టాలు అనేది ఉండేదండి. ఇప్పుడు ఆ పదం ఏంటంటే 8 రకాల కష్టాలకు పరిమితమై ఉండేది. అర్ధ వ్యాకోచమైంది. ఇప్పుడు అష్ట కష్టాలు అనే పదం ఏమైంది, అనేక కష్టాలుగా అయిపోయింది. అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళు అంటాం, అంటే అనేకమైన కష్టాలు పడుతున్నారు అనేటువంటి అర్థంతో వాడుతూ ఉన్నాం. ఒకప్పుడు 8 రకాల కష్టాలే పడ్డప్పుడే అష్ట కష్టాలు పడుతుర్రు అనేది. మరి 8 రకాల కష్టాలంటే ఉంటాయి అవి లిస్టు. ఒకరిని చేజాచి అడగడము, లేకపోతే బాట నడవడము, ఇట్లాంటివి కొన్ని ఉండేవి అనమాట. అవే అష్ట కష్టాలు. ఆ 8టే అష్ట కష్టాలు చెప్పేది. ఇప్పుడు అనేక రకాల కష్టాలు అనేటువంటి విస్తృత అర్థంలో ఈ పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. ఇక అవధాని, సోమయాజి, ఉపద్రష్ట ఇవి కూడా అర్ధవ్యాకోచం జరిగినటువంటి పదాలకి ఉదాహరణలు. అవధాని అంటే ఇప్పుడు చూడండి, చాలా బాగా విషయ పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళని, అవధానాలు చేసే వాళ్ళని, ఇట్లా విస్తృతంగా ఈ అవధాని అనేటువంటి పదము యొక్క విస్తృతి పెరిగింది. అట్లాగే ఇప్పుడు సోమయాజి అనుకోండి, ఒకప్పుడు సోమయాగం చేసిన వాళ్ళని సోమయాజి అనేవాళ్ళు, కానీ అట్లా కాకుండా ఇప్పుడు సోమయాజి అనేటువంటి పదాన్ని విస్తృతమైనటువంటి అర్థంలో వాడుతూ ఉన్నారు. అసలు ఈ ఇంకా యాగాలు చేయడం, ఇప్పుడు తిక్కన సోమయాజి అంటాం. అట్లా కూడా అంటే సోమయాగంతో పాటు ఇప్పుడు యాగాలు కూడా మనకి రకరకాలుగా ఉన్నాయండి. యాగాలు ఇప్పుడు ఒక్కో యాగం చేసినప్పుడు ఒక్కో రకమైనటువంటి పదార్థాలను హోమగుండంలో వేస్తూ ఉంటారు. మామూలుగా యజ్ఞం చేసినప్పుడు నెయ్యి వేస్తారు కదండి, అట్లా సోమరసం వేసేవాళ్ళట. ఆ సోమరసం వేసి యాగం చేసినప్పుడు ఆ సోమయాజి అనేటువంటిది ఆ పదం అట్లా ఆ పరిమిత అర్థంతో వాడబడేది. అంటే మామూలుగా ఇప్పుడు లలితాదేవికి కనుక ఉద్దేశించి యజ్ఞం చేసినప్పుడు చెరుకు గడలు వేస్తారు. అదే గణపతికి సంబంధించినప్పుడు యజ్ఞం చేసేటప్పుడు మామూలుగా గణపతికి సంబంధించి ఒక రకమైనటువంటి ద్రవ్యాలను అందులో వేస్తారు. ఇంకో దేవుడికి వేసినప్పుడు ఇంకో రకమైన ద్రవ్యాలను వేస్తారు. అట్లా అనమాట. అంటే ఒక్కొక్క దేవుడికి కుడుములు వేస్తారండి. వినాయకుడికి అది కూడా యజ్ఞంలో కుడుములు వేస్తారు. అట్లా అనమాట. అంటే ఈ దేవుళ్ళను బట్టి ఆ యజ్ఞంలో వేస్తూ ఉంటారు అనమాట. అట్లా సోమయాజి సోమరసాన్ని పోసేవారట యజ్ఞంలో. కాబట్టి సోమయాజి యాగం చేయడం వల్ల సోమయాజి అయ్యేది. ఇట్లా సరే ఒక రకమైన పరిమితమైనటువంటి అర్థంలో వాడబడినటువంటి పదాలు తర్వాత విస్తృతమైనటువంటి అర్థాన్ని చెప్పడంలో ఉపయోగించడం అర్ధవ్యాకోచం. అవధాని, సోమయాజి, ఉపద్రష్ట ఇవన్నీ కూడా విస్తృతి పెరిగి ఇప్పుడు ఇంటి పేర్లుగా కూడా అయిపోయినాయంట. అంటే దాని యొక్క పరిధి అనేది పెరిగిపోయింది. ఇక నూనె, దీని అర్థం అసలుకు ఇదివరకైతే నువ్వుల నూనె, కానీ ఇప్పుడు వ్యాకోచం జరిగి కొబ్బరి నూనె, పల్లి నూనె, ఆవ నూనె అన్ని నూనెలే కదా. తర్వాత మహారాజు అంటే ఇదివరకు రాజులకు రాజుని మహారాజు అనేది, ఇప్పుడు ధనవంతుడు, గొప్పవాడు, ఇట్లా అంటే మహారాజు అని ఎవరినైనా మనం అంటున్నాము అంటే అతడు బాగా ధనవంతుడు అనో గొప్పవాడు అనే అట్లా వస్తుందనమాట. అంటే వ్యాకోచం జరిగింది. ఇంకా కమ్మ, ఒకప్పుడు కమ్మలంటే తాటాకుతో వేసే కమ్మలండి, ఇప్పుడు కమ్మలంటే చెవి కమ్మలు కూడా కదా. అట్లా ధర్మరాజు అంటే మంచివాడు, అట్లా ఇవన్నీ కూడా అర్ధవ్యాకోచం జరిగినాయి. ధర్మరాజు అంటే పాండవులలో అగ్రజుడు, కానీ ఇప్పుడు ధర్మరాజు ఆయన అంటే విస్తృతి జరిగింది, పదం యొక్క విస్తృతి పెరిగింది. భీముడు అంటే బలవంతుడు, నారదుడు అంటే తగులు పెట్టేవాడు, అట్లనే రాక్షసుడు అంటే దుర్మార్గుడు, అష్టైశ్వర్యాలు అంటే సిరి సంపదలు, గ్లాసు అంటే ఏదైనా లోహంతో చేసింది, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఈ పదాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు. ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఉంటే నేర్చుకోండి, ఇంకా మీకు పుస్తకాలు చాలా ఉంటాయి లిస్టు అని. కొన్ని పదాలను మాత్రం ఇవ్వగలుగుతున్నాయి ఇక్కడ. ఏదైనా లోహంతో చేసింది ఇక్కడ సరే గ్లాసు, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని చదివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్ధ సంకోచం, విస్తృతార్థం ఉన్నటువంటి పదం కాలక్రమేణా పరిమితార్థం, అది దానికి వ్యతిరేకమైనదే ఇది అనుకోవచ్చు. వ్యాకోచానికి విస్తృతార్థం ఉన్న పదం అంటే ఒకప్పుడు బాగా ఉన్నటువంటి అర్థం ఇప్పుడు పరిమితమైనటువంటి అర్థంలో వాడబడుతూ ఉంటుంది. చీర, కోక అనేటువంటి పదాలు పూర్వకాలంలో వస్త్రాలన్నమాట. అంటే కామన్ వర్డ్గా చీర, కోక అనేవి కామన్ వర్డ్గా వస్త్రాలుగా పరిగణించేది. కానీ నేడు మహిళలు మాత్రమే ధరించేవి అర్ధసంగం. అంటే ఇప్పుడు ఇక్కడ చీర, కోక అనేది ఇప్పుడు రాముడు కట్టుకున్న రాముడు నార చీరలు ధరించిండు అనేది, సీత కట్టుకున్న వస్త్రాల పరంగానే కదా అక్కడ ఉద్దేశించి మాట్లాడేది. కాబట్టి
సీత కూడా నారచీరలు ధరించింది. అంటే సీతారామ లక్ష్మణులు నారచీరలు ధరించి అరణ్యానికి వెళ్ళారు అంటారు. అన్నప్పుడు అక్కడ వాళ్ళు అందరు చీరలు కట్టుకురని కాదు అక్కడ అర్థం. అంటే వాళ్ళు వస్త్రాలు ధరించారు అని అర్థం. అది విస్తృతార్థంలో వాడబడింది కదా చీర. ఇప్పుడేమైంది, కేవలం మహిళలు కట్టుకుంటేనే చీర. చీర అంటే మహిళ అట్లా అనమాట. అంటే సంకోచం కలిగింది అట్లా. ఇంకా కొన్ని పదాలు చూస్తే ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రయత్నం అండి. ఇప్పుడు జాబ్ అంటాం. రకరకాల జాబ్స్ ఉన్నాయి మనకి. టీచర్ జాబులు కావచ్చు, పోలీస్ జాబులు కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇందులో మళ్ళీ రకరకాల ఉద్యోగాలు కదా. అంటే ఉద్యోగం అనేటువంటిది ఎట్లా మారింది అంటే సంకోచం జరిగింది. ఇక్కడ జాబ్ అనేటువంటి పదంతో ఒకప్పుడు ప్రయత్నం, రకరకాల ప్రయత్నం. ఇక్కడ జాబులు రకరకాలు కానీ జాబ్ అనే పదం అయితే ఒకటే అంటే చిన్నగా అయిపోయింది. తర్వాత ఉద్యోగం అనేది ఏంటి, ఒకప్పుడు ప్రయత్నంగా చెప్పినాం కాబట్టి ఎక్కువ ప్రయత్నం అనేది రకరకాల ప్రయత్నాలుగా విస్తృతార్థంలో అంటే సంకోచం అంటే విస్తృతార్థంలో ఉన్నటువంటి పదం ఏమైంది, తగ్గిపోయింది, పరిమితార్థంలో వాడడం జరుగుతుంది. పత్రం అంటే కూడా ఆకు పర్ణం అనే అర్థాలు పోయినాయి. ఏమైంది, తాటాకు కాగితం అప్పుపత్రం ఇట్లా అయిపోయింది అనమాట. అంటే అర్థ సంకోచం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక వ్యవసాయం అంటే పూర్వం ఏదైనా పని చేసినప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు అనేది, కానీ నేడు వ్యవసాయం అంటే కేవలం పొలం పని. తర్వాత శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అనమాట. నేడేమైంది, పిండ ప్రదానం చేస్తేనే శ్రాద్ధం అంటాం. కాబట్టి ఇక్కడ కూడా అర్ధ సంకోచం జరిగింది. అట్లాగే తద్దినం సంవత్సరికం ఈ పదాలు కూడా. ఇక ఆరాధ్యుడు అంటే పూజనీయుడు అనే విస్తృతమైన అర్థం అండి. అది చాలా గొప్ప భావనతో వాడేవారు. ఇప్పుడు ఏమైందంటే శైవ తెగ వాళ్ళని సూచించే పదంగా అది సంకోచం చెందింది. అట్లాగే సంభావన, సంభావన అంటే గౌరవించడం. నేడేమైంది, అది దక్షిణ అనేటువంటి సంకోచం జరిగింది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి విస్తృతార్థం తగ్గి పరిమితార్థంలో ఆ పదము సంకుచితంగా మారిపోయిందనమాట. ఇక పెద్ద అంటే నన్నయ్య కాలంలో దొడ్డ గొప్ప ఎక్కువ ఇట్లాంటి అర్థఛాయలు ఉండేవి. నేడేమైంది, అది జ్యేష్ఠవాచకంగా సంకోచం కలిగింది. జ్యేష్ఠవాచకంగా అంటే పెద్ద అంటే జ్యేష్ఠ, పెద్దవాళ్ళనే ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక అంటాం కదా, అట్లాగా అయిపోయింది. మధుపర్కాలు అంటే తియ్యటి పానీయాలు అనే అర్థం పోయి తెల్లని వస్త్రాలు అనే అటువంటి అర్థం మిగిలిపోయింది. ఇక మూడవది అర్ధ గౌరవం. అర్ధ గౌరవం అన్నా అర్ధ సౌమ్యత అన్నా అర్ధోత్కర్ష అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. ఈ మూడు పదాల్లో మనం అర్ధగౌరవం ఒకటే గుర్తుపెట్టుకొని పదాలు చదువుకున్నాం అనుకోండి, ఒకవేళ ఆప్షన్స్లో మనకు అది కనబడదు, అర్ధ సౌమ్యత కనబడితే మళ్ళీ అదేదో కొత్తది అనుకోవద్దు. అందుకని ఈ మూడు కూడా ఒకే విధమైనటువంటివి. ఒకప్పుడు నిందార్థం సామాన్య అర్థంలో వాడకంలో ఉన్న పదానికి కాలక్రమంలో గౌరవార్థం ఏర్పడడం. ఒకప్పుడు నిందార్థము సామాన్య అర్థంలో వాడకంలో ఉన్నటువంటి పదానికి కాలక్రమంలో ఏమవుతుంది, గౌరవార్థం. అంటే ఒకప్పుడు తక్కువగా వాడబడింది, ఇప్పుడు మంచిగా గొప్పగా వాడబడడం అంతే. సభికులు అంటే మొదట్లో జూదరులండి సభికులు అంటే, కానీ ఇప్పుడు ప్రేక్షకులు అట్లా అనమాట. ఇప్పుడు గౌరవం పెరిగింది, అదే అర్ధగౌరవం. పేరులోనే మనం గుర్తుపట్టవచ్చు అర్ధగౌరవం అని, ఇప్పుడు గౌరవం ఉన్నటువంటి ఒక పదం అని అట్లా అనుకోవాలి మనం మనసులో. ముహూర్తం అంటే కాలజ్ఞానం ప్రకారము 12 క్షణాల కాలం. అయితే అదేమైంది, ఇప్పుడు శుభకార్యాలు జరగడానికి అసలు ముహూర్తం అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు నిర్ణీతమైన ఒక పవిత్ర కాలంగా గౌరవం ఏర్పడింది ముహూర్తానికి. అట్లాగే మర్యాద, మర్యాద అనే పదానికి హద్దు అనేటువంటి అర్థం పోయింది. ఇప్పుడు మర్యాద అంటే ఒక మంచి గౌరవమైనటువంటి గౌరవ సూచకంగా ఆ పదం మారిపోయింది. ఇక వైతాళికులు కూడా అట్లనే. వైతాళికులు అంటే ప్రాచీన కాలంలో రాజులను ప్రాతకాలంలో మేల్కొల్పేదంట వాళ్ళు, రాజులను మేల్కొల్పే వాళ్ళని వైతాళికులు అనేది. ఇప్పుడు ఆధునిక కాలంలో ఏమైంది, సమాజాన్ని జాగృతం చేసేవాళ్ళు, ఆయన తెలంగాణ వైతాళికుడు అంట. అంటే ఇక్కడ సమాజాన్ని జాగృతం చేసేవాళ్ళు అంటే విశేష అర్థం, గొప్ప అర్థం, ఒక గౌరవమైనటువంటి అర్థం ఏర్పడింది. అట్లాగే అంతస్తులు అంటే అంతస్తులు అంటే మామూలుగా కట్టిన భవనాలే కదండి, అట్లా మేడపై భాగాలని అంతస్తులు అనేది. కానీ ఇక్కడ పరువు గౌరవం హోదా ఇట్లా ఐశ్వర్యం ఇట్లాంటి అన్ని అర్థాలు కూడా దానికి ఇస్తూ ఆపాదిస్తూ వాటి యొక్క ఆ పదం యొక్క అంటే అంతస్తులు అనే పదం యొక్క గౌరవము పెరిగింది. ఇవన్నీ కూడా అర్ధ గౌరవం అర్ధ సౌమ్యత వీటికి ఉదాహరణలు. ఇంకా అదృష్టం కూడా, అదృష్టం అనే పదానికి పూర్వకర్మను అనుసరించి లభించేది. అంటే సుఖదుఖాలు అనే అట్లాగే సుఖదుఖాలు అనే అర్థం మరుగున పడిపోయింది. ఐశ్వర్యం భాగ్యం మేలు ఆకస్మిక లాభాలు ఇట్లాంటి అంటే ఇవన్నీ కూడా
మనకి అర్ధగౌరవానికి ఉదాహరణలుగా చెప్పడం కోసం ఈ పదాల లిస్ట్ అంతా కూడా. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, కానీ మనకి అర్ధ విపరిణామం నుంచి మ్యాక్సిమం బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి లిస్ట్ మాత్రం దేని పరంగా అది అర్ధ వ్యాకోచాలు జరిగినవేంటి, అర్ధ సంకోచం జరిగినవేంటి, అర్ధ గౌరవమే జరిగినటువంటి పదాలు ఏంటి అనేవి కొన్నైనా నేర్చుకునే ప్రయత్నం, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక అర్ధాపకర్ష, ఇదే మళ్ళీ అర్ధగ్రామ్యత. అక్కడ అర్ధ గౌరవం అన్నాం, ఇక్కడ అర్ధగ్రామ్యత అంటున్నాం అంతే. అక్కడే అర్ధ గౌరవం అంటే గౌరవం కలిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే నిందార్థంలో ఉండే, ఇప్పుడు చూడండి దానికి వ్యతిరేకంగా వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి భంగం వాటిల్ని, అంటే ఇప్పుడు కొంచెం వ్యతిరేకం పూర్తిగా కాదు కానీ ఇక్కడ చూడండి వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి, అంటే మనకి ఇప్పుడు వ్యవహారంలో నిత్య వ్యవహారంలో ఉన్నటువంటిది అర్థానికి భంగం వాటిల్ని అవి పరిహాసార్థంలో కానీ నిందార్థంలో కానీ లేకపోతే తక్కువ అర్థం, నిమ్నార్థం అంటే తక్కువ అర్థంలో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఆ పదాలని. అట్లా జరిగిన వాటిని అర్ధగ్రామ్యత పొందిన పదాలు అంటాం. అంటే వ్యవహారంలో ఉన్న అర్థం కాకుండా ఇంకో రకమైన అర్థం కనిపిస్తుంది ఇక్కడ. ఛాందసుడు అంటే వేదవేత్త అండి, ఛాందసుడు అంటే వేదవేత్త. కానీ పాత భావాలు గలవాడు అని నిందార్థంలో వాడుతున్నాం. ఆయన పరమ ఛాందసుడు అండి అంటాం, అంటే ఒక సనాతనమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి అని ఏదో తక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ఆ పదాన్ని. అట్లా తగ్గిపోయిందనమాట. అర్ధగ్రామ్యత అంటే దాన్ని ఆ పదం యొక్క కొంత విలువ తగ్గిందిగా మనసులో అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇంకా సన్యాసి అంటే ప్రాపంచిక వ్యవహారాలను పరిత్యజించిన వాడు అని అర్థం. కానీ నేటి వ్యవహారంలో ఏమైపోయింది, పనికిమాలినోడు అంటే ఏ పని చేయడు సన్యాసి అంటారు కదా. అంటే అర్థం అనేది ఇక్కడ కొంత తగ్గిపోయింది, పరిహాసంగానో నిందార్థంగానో వాడుతూ ఉన్నాం, తక్కువ నిమ్నార్థంలోనూ వాడుతూ ఉంటాం. పనికి మాలినవాడు, దేనికి కొరగాని వాడని ఇప్పుడు సన్యాసి అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అట్లాగే ఇంకా కొన్ని చూడండి, దేవదాసి, కళావంతులు, సాని, ఇట్లాంటి పదాలు కూడా వాటి అర్థం కోల్పోయినాయి. ఇప్పుడు ఈ దేవదాసి, సాని ఇట్లాంటి పదాలు, వేశ్య వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కూడా కొంత తగ్గిపోయినాయి అనమాట. ఒకప్పుడు కొంత మంచి పదాలుగా, అంటే కొంత విలువైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పదాలు ఇప్పుడు అర్ధగ్రామ్యత పదాలుగా మారడం జరిగింది. కైంకర్యం అనే మాటకు సేవ అని అర్థం. దానిని దొంగతనం, అపహరణ, మోసం అనే చెడు అర్థాల్లో ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అట్లానే గ్రహచారం అంటే గ్రహాల గమనం అని సాధారణ అర్థం. కానీ నేడు నా గ్రహచారం బాగాలేదు, అయ్యో వాళ్ళ గ్రహచారం బాగాలేదు అందుకే అట్లా జరిగింది అంటాం కదా. అంటే ఇప్పుడు ఏమిటి అంటే దురదృష్టం అనే పదానికి గ్రహచారం వాడుతూ ఉన్నాం. శనిగ్రహం, ఘటం, ఇవి కూడా అంతే. శనిగ్రహం, ఘటం అంటే మొండి ఘటం అంటాం కదా. శనిగ్రహం అంటే అతడు నా పాలిట శనిగ్రహం, ఇట్లా. అంటే ఇవన్నీ కూడా అర్ధగ్రామ్యత పొందిన పదాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక లక్ష్యార్థ సిద్ధి. లక్ష్యార్థ సిద్ధి అంటే భాషలోని అనేక పదాలు లక్ష్యార్థాల్లో రూఢికెక్కడం సహజం అండి. లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఆధారాధేయం అంటాం. ఇక్కడ అంటే మనం ఉపయోగించే దాన్ని బట్టి ఇక్కడ పదాలు అట్లా స్థిరపడిపోతాయండి. చూడండి, ముష్టి అంటే పిడికిలి అని అర్థం. ముష్టి అంటే పిడికిలి. ఇప్పుడు మామూలుగా పిడికిలతో ఇట్లా బియ్యం వేస్తారు కదండి, పిడికిలతో ఇట్లా వేయటం వల్ల ఆ ముష్టి అనేది ఇట్లా పదం వాడుతూ ఉంటాం. ఇక్కడ ముష్టి వాడేవాళ్ళు, కానీ ఇక్కడ ముష్టి ఏమైపోయిందంటే బియ్యం అంటే ఇట్లా పిడికిలతో బియ్యం వేస్తాం కాబట్టి బియ్యంతో ఆధార అధేయ సంబంధం వల్ల భిక్షం అనేటువంటి అర్థం అయిపోయింది. అది అంటే ముష్టేయడం అంటే భిక్షం వేయటం అనే కాడికి వచ్చిందనమాట. అది లక్ష్యార్థ సిద్ధి. కార్యకారణ సంబంధం ఇందులో కొన్ని, అంటే ఇది కొంచెం అది ఆధార అధేయ సంబంధం ఇందులో ఉన్నటువంటివేనండి. ఇందులో లక్ష్యార్థ సిద్ధిలో ఇంత డెప్త్గా మిమ్మల్ని ఏం అడగకపోవచ్చు, కానీ లక్ష్యార్థ సిద్ధికి పదాలు కొన్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. కొంత అవగాహన కోసమే ఇదంతా చర్చ. దాహం అంటే దహించడం కదా, కాలిపోవడం, ఇట్లాంటి పదాలతో ఆ సంబంధం, అంటే ఒక పదానికి దానితో ఉన్న సంబంధాన్ని బట్టి లక్ష్యం పదం స్థిరపడిపోవడం అండి వ్యవహారంలో. ఇక్కడ దప్పిక, పానీయం ఇట్లాంటివన్నీ కూడా, దాహం, ఇవన్నీ కూడా అట్లా కార్యకారణ సంబంధంతో కూడినటువంటి పదాలు. లేదా లక్ష్యార్థ సిద్ధికి పదాలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లక్షణ సంబంధం. ఇంకా సూది, ఇందులోనే మళ్ళీ సూది అనే పదానికి బట్టలు కుట్టే సూదికి, తర్వాత వైద్యులు రోగికి మందుకు ఎక్కిచ్చే సూదికి లక్ష సంబంధం వల్ల లక్ష్యార్థ సిద్ధి కలిగింది అంటాం. అంటే సూదితో కుడతారు కదండి బట్టలు,
అట్లాగే వైద్యుడు రోగికి మందు కూడా సూదితో వేస్తాడు కదా. అంటే అక్కడ ఏ పని ఏ లక్ష్యంతో మనం ఆ పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆ పదాల యొక్క అర్థం అనేది ఉన్నది. ఇక్కడ లక్ష్యార్థ సిద్ధి అంటే అట్లాంటి మార్పు జరిగింది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు అట్లా అన్నమాట. ఇక సభ్యోక్తి అశ్లీలాలు అశుభాలు అయినటువంటి పదాలను సభ్యత సంస్కారాలు ఉట్టిపడేలా తెలియజేసే పదాలన్నమాట. అంటే ఒక విధంగా అది తక్కువగా ఇక్కడ కూడా ఒక విధమైన తక్కువగా వాడే పదాలు ఇంకా గౌరవనీయమైనటువంటి శబ్దాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా అంటే చూడండి, మరణం అనే పదాన్ని మనం తెలపడానికి ఏం చేస్తాం, మరణించారు అనడానికి అంతగా ఇష్టపడం. కన్ను మూశారు, కాలధర్మం చేశారు, కీర్తిశేషులయ్యారు, కైవల్యం పొందారు, శివైక్యం చెందారు, పరమపదించారు, దీర్ఘ నిద్రపోయారు, దివంగతులయ్యారు, స్వర్గస్థుడయ్యారు, జరిగిపోయారు. ఇట్లా మన జరిగిపోవడం అంటాం తెలంగాణ మాండలికంలో. ఇట్లాంటి పదాలను వాడుతూ ఉంటాం. అంటే సభ్యోక్తి అంటే మనము కొన్ని పదాలను మాట్లాడడానికి ఎదుటి వాళ్ళతో కొన్ని మాట్లాడడానికి కష్టపడతా ఉంటాం. అట్లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. అవి ఇవి. ఆ తర్వాత ఇంకా మనకి ప్రధానంగా సభ్యోక్తికి ఉదాహరణలు. తర్వాత నెక్స్ట్ చూస్తే మనం కొన్ని పదాలని కులం పేరుతో కించపరచకుండా గౌరవప్రదంగా పిలుస్తూ ఉంటాం. సంస్కృతంలో ఇట్లా కొన్ని పుట్టినాయి అన్నమాట సభ్యోక్తులు. ఇప్పుడు వాల్మీకి వాళ్ళ బోయలు అంటాం, బోయలు వాల్మీకి. తర్వాత చాకలి అయితే రజకులు, బెస్తవారు గంగపుత్రులు, తర్వాత మంగలి నాయి బ్రాహ్మణ, కోమటి ఆర్యవైశ్యులు, కంసాలి, ఇవన్నీ కూడా ఈ పదజాలం అంతా కూడా ఏంటి అంటే సభ్యోక్తి అన్నమాట. ఇట్లాంటి పదజాలం ఒకవేళ ఏవైనా కొన్ని ఇచ్చి ఇవి ఈ క్రింది వాటిలో చెందినవి, క్రింది వాటికి చెందినవి అన్నప్పుడు సభ్యోక్తులు ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మృదూక్తి బాధాకరమైనటువంటి కఠిన భావాల్ని మృదువైన పద్ధతిలో చెప్పడం. బాధాకరమైన కఠిన భావాల్ని మృదువుగా చెప్తాం. ఇక్కడ ఎట్లా అంటే దీపం ఆరిపోవడం అంటే దీపం ఆరిపోయింది అనకూడదు అనమాట. మనం మామూలుగా పూజలు పునస్కారాలు చేసినప్పుడు దీపం ఆరిపోయింది అన్నారు, దీపం కొండెక్కిందండి అంటారు కదా. అట్లాగే తెగిపోవడం అంటే ముఖ్యంగా మంగళసూత్రానికి సంబంధించి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. తెగిపోయింది అనకూడదు. ఎప్పుడైనా అది ఏదైనా కట్ అయినప్పుడు తెగిపోయింది అనకుండా సూత్రం పెరిగింది అంటారు కదా. అయిపోవడం అంటే ఇంట్లో సామాన్లు అయిపోయినాయి అని కామన్గా అంటూ ఉంటాం, కానీ అట్లా అనకుండా ఏం చేస్తారంటే సామాన్లంతా నిండుకున్నాయి అని, అంటే చాలా కఠినమైనటువంటి భావాన్ని మృదువుగా చెప్తాం ఇక్కడ, అంతే. అది మృదూక్తి. ఇక వస్తు పరిణామం ఆయా వస్తువుల రూపము, నిర్మాణము, పోలికలలో కాలక్రమంలో చాలా భేదాలు వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే పాదపదాన్నే వాడతాం. అంటే పాదపదాలు ఇక్కడ చూడండి, ఇల్లు కానీ, ఆయుధం కానీ, వాహనం, లక్కపిడతలు, ఇట్లాంటి కొన్ని పదాలు తీసుకున్నప్పుడు వస్తు పరిణామంలో ఇవన్నీ కూడా వాస్తవంగా పాతవే పదాలు, కానీ ఇవే వాడుతూ ఉంటాం. అంటే లక్కపిడతలు తీసుకోండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు లక్కతో తయారు చేసేది కాబట్టి అవి లక్కపిడతలు. కానీ ఇప్పుడు కర్రతో చేస్తున్నారు, ఇతరత్ర వాటితో రకరకాల ప్లాస్టిక్తో అన్నీ చేస్తారు కదా. అయినా కూడా అట్లా కూడా లక్కపిడతలేనే అంటూ ఉంటారు అట్లా అనమాట. ఒకప్పుడు ఇల్లు అంటే ఏంటంటే పూరిల్లు అండి నిజానికి, కానీ ఇప్పుడు ఇల్లు అంటే మరి స్లాబ్ ఇల్లు, ఇంకా రకరకాల ఇల్లులు, రేకుల ఇల్లులు ఎన్ని ఉన్నాయండి, రకాల ఇల్లుల్లో చాలా ఉన్నాయి. అట్లా ఒకప్పుడు పూరిల్లే. ఆయుధం అంటే ఒకప్పుడు కత్తేనండి ఆయుధం అట్లా, కానీ ఇప్పుడు ఓ రైఫిల్స్, ఓ పెద్ద పెద్ద ఎన్ని ఆయుధాలు వచ్చినాయి, రకరకాల ఆయుధాలు వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ మనము ఆయుధమే అని అంటున్నాం. ఇల్లు అంటే ఇల్లే అంటున్నాం. దేన్నైనా కూడా ఏ రకంతో చేసిందని, ఎట్లా కట్టిందని ఇల్లే. ఏ రకమైన ఆయుధమైనా కానీ అది ఆయుధమే, ఏ రకమైనవైనా. అట్లాగా ఈ బొమ్మలు కూడా లక్కపిడతలే అంటాం అనమాట. అట్లా ఇవి పాత పదాలే వాడుతూ ఉంటాం. దాన్ని వస్తు పరిణామం. ఈ కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత అలంకారిక ప్రయోగం అలంకారికంగా ఉపమానాలతో పోల్చి చెప్పడం. అలంకారికంగా ఉపమానాలతో పోల్చి చెప్తే అలంకారిక ప్రయోగం అంటాం. ఇక్కడ ఆమె రంభ అంటే ఎవరైనా బాగా అందంగా కనిపించినప్పుడు ఆమె రంభ, బాగా అందంగా ఉన్న పురుషులైతే వాడు ఇట్లా బాగా వాళ్ళనైతే వాడు మన్మధుడు. లేకపోతే మంచిగా బాగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, స్వీట్గా మాట్లాడినప్పుడు తీపి మాటలు మాట్లాడుతున్నారు అంటాం. గుండె చెరువు కావడం, కళ్ళలో నిప్పులు పోసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే అలంకారిక ప్రయోగం చేసినటువంటి పదాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక లోక నిరుక్తి అంటే కొంతమంది ఏం చేస్తారంటే తమకు బాగా పరిచయమైనటువంటి పదాలని తమకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పరిచయం లేని పదాలే స్థిరపడిపోతూ ఉంటాయి. అంటే పరిచయం లేని పదాలను ఏం చేస్తారు, పరిచయం ఉన్న పదాలే కానీ పరిచయం లేని పదాల స్థానంలో వాటిని వ్యవహరిస్తూ ఉంటారు అనమాట.
తమకు పరిచయం ఉన్న పదాలని. ఇక్కడ అదేంటో ఉదాహరణకి నార్త్ సింహాచలం ఉందండి, ఇది అసలు పదం. దీన్ని ఏం చేస్తారంటే మార్చి నారద సింహాచలంగా చెప్తారు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే కొంతమంది తమకు బాగా పరిచయమైన పదాలని, నార్త్ సింహాచలం పరిచయమైంది, తమకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. అంటే నార్త్ సింహాచలానికి నారద సింహాచలం చేర్చి మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే బోరన్ మీఠా అనాలి కదా, బోరన్ మిఠాయి అంటారు. తర్వాత మొక్కజొన్న యాక్చువల్గా, కానీ దాన్ని ఏమంటారంటే మొక్కజొన్నగా పిలుస్తూ ఉంటారు. శర్కరకేలి, చక్రకేలి, ఇట్లా. అంటే ఇవన్నీ కూడా లోక నిరుక్తి. అంటే తమకు పరిచయమైన పదాలను పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరించడం, మాట్లాడడం అన్నమాట. అది లోక నిరుక్తి. ఇక ఇట్లా అంటే మొత్తానికి మనకి ఎన్నో, ఇప్పుడు మనం అర్థ విపరిణామంలో చూసినప్పుడు మనకి ఎన్ని అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ గ్రామ్యత, అర్ధ గౌరవము, లోక నిరుక్తి, వస్తు పరిణామం, ఇట్లా 10 రకాల అంశాలను మనం చర్చించినాం కదా. ఇవన్నిట్లో ఉన్నటువంటి పదాలను మీరు ఒకసారి అవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి, ఏం జరిగింది మార్పు అనేది చదవండి. ఎప్పుడైతే అంటే వివరణలతో చదువుతారో ఇంకా సులభంగా మీకు గుర్తుంటాయి. అంటే అన్నిటికీ వివరణలు దొరికినా దొరకకపోయినా మీరు సరే ఉన్నాయైనా చదవండి మొత్తానికి. అట్లా చదివినప్పుడు ఒక మార్క్ మీకు మిస్ కాకుండా ఉంటుంది, గుర్తుకు వస్తాయి అన్నమాట. ఎవరికైనా దాదాపు ఇవి కన్ఫ్యూషన్ అవుతాయి, కాదనేది ఏం లేదు. అది చెంబు అనేది వ్యాకోచమా సంకోచమా లేకపోతే ఇంకో ఎంత బాగా చదివినా ఒక అటు ఇటు అవుతూ ఉంటాయి. సరే గుర్తుపెట్టుకోవడానికైతే ట్రై చేయండి, తప్పదు. ఇక మనం ఈరోజు ముఖ్యంగా అర్థ విపరిణామంతో పాటు మన సిలబస్లో ఉన్నటువంటి సామెతలు అనేటువంటి అంశాన్ని కూడా చర్చిద్దాం. మనకు జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు ఇట్లాంటి ఎన్నో పదజాలంలో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా సామెతల గురించి చూద్దాం. ఈ సామెతల్లో చూసినప్పుడు సామెతలు అంటే ఒక జాతి సంస్కృతికి అర్థం పట్టేవి సామెతలు. మాటకు సామెత సొంపునిస్తుంది. మానవ స్వభావ చిత్రణ, లోకజ్ఞత, హెచ్చరిక, సలహా, మంచి చెడ్డలు ఇవన్నీ ఉంటాయి సామెతల్లో. అంటే ఇన్ని రకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి సామెతలు వాడుతూ ఉన్నప్పుడు. తర్వాత సామెతలకి ఎన్నో పర్యాయ పదాలు చూసుకోండి. నానుడులు, లోకోక్తులు అంటారు. ఇంకా దీన్ని ఒక్క వాక్యంలో చెప్పాలి సామెత అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు అని అంటే అల్పాక్షరాలలో అనల్పార్థ రచన సామెత. అల్పాక్షరాలలో అంటే చాలా తక్కువ అక్షరాలలో ఎంతో విస్తృతమైన భావన ఉంటుందన్నమాట. ఆడలేక మధ్యలో దరువు అన్నట్లు అంటాం, లేకపోతే కాకి పిల్ల కాకి ముద్దు అని అంటాం. ఇట్లాంటివన్నీ సామెతలు. ఇవి చూడండి, ఇప్పుడు సామెత అనే పదం ఎట్లా వచ్చింది అంటే సామ్యత అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సామ్యత అంటే పోలిక చెప్పడం. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. సామెత అనే పదము సామ్యత అనే సంస్కృత పదం నుండి వచ్చింది. సామ్యత అంటే అర్థం పోలిక. తర్వాత కాలపు వీరభద్రుడు అనే విద్వాంసుడు ఏమన్నాడంటే వేదాలు మహర్షుల యొక్క జ్ఞాన సముదాయాలైతే సామెతలు సామాన్య జనుల యొక్క అనుభవ సాగరాలు అన్నాడు. సామెత ఎట్లా పుట్టిందండి? జనం నుండే కదా, జన వ్యవహారం నుండే సామెతలు వచ్చినాయి అన్నమాట. పెద్దలు చెప్పిన అనుభవాల మూటలే సామెతలు కదా. జానపద సాహిత్యంలో సాహిత్య రూపాల్లో ఇది ఒక చిన్న ప్రక్రియ సామెత, కానీ చాలా విశేషమైనటువంటి స్థానము కలిగి ఉన్నటువంటి ప్రక్రియ ఇది. అందుకే వేదాలు మహర్షుల యొక్క జ్ఞాన సముదాయాలైతే సామెతలు సామాన్య జనుల యొక్క అనుభవ సాగరాలు అన్నారు. ఎవరు? కాలపు వీరభద్రుడు. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్తాం అన్నమాట. సామెతల లక్షణం అది, మంచి భావాలని పదునైన మాటల్లో చెప్తాం. ఇవి ఎట్లా ఉంటాయి మరి? సంక్షిప్తంగా ఉంటాయి, గూఢార్థంగా ఉంటాయి. అంటే చూడటానికి చిన్నగా ఉంటాయి, కానీ దాంట్లో ఎంత అర్థం ఉంటుందండి, చాలా విశేషమైనటువంటి అర్థం మనకు కనిపిస్తుంది. ఈ సామెతలు ఇతర భాషల్లో మనకు కొన్ని పేర్లు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఆంగ్లంలో ప్రావర్భంటం, సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితం అంటాం. కన్నడ, తులు భాషల్లో గాదే, నానుడి, సామెతే అంటాం. ఇక తమిళ, మలయాళాల్లో పలమలి, పలచొల్లు అని పిలుస్తారు సామెతల్నే. హిందీలో కహావత్ అంటారు. ఇవన్నీ ఇంకా మామూలుగా మన తెలుగులో నానుడి, జనశ్రుతి, శుద్ధులు అని కూడా అంటూ ఉంటారు సామెతల్ని. ఈ వర్గీకరణ అంటే మామూలుగా వర్గీకరణ అని మిమ్మల్ని ఏమో అడగరు, ఈ సామెత ఇచ్చి అడగకపోవచ్చేమో. అడగరు అంటే నేనేం చెప్పట్లేదు అడగరు అని, కానీ ఒకవేళ సూత్రపు సామెత ఇది లేకపోతే వ్యవసాయ సంబంధ సామెత అనేది పెద్దగా అట్లాంటి విభజనతో అడగకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండడం కోసం మనం ఇవి చేద్దాం. సూత్రపు సామెతలు అంటే సూత్రప్రాయంగా ఉండడమే కాకుండా ఏదైనా ఒక విషయాన్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది అన్నమాట. దుష్టుని చూచి దూరంగా ఉండు, ఏడ్చే దాని ఎడమ చేతి కింద
కొట్టేవాడి కుడి చేతి కింద ఉండొద్దు, ఇట్లాంటివన్నీ అనమాట. సూత్రపు సామెతలు, దృష్టిని చూసి దూరంగా ఉండడం. తర్వాత ఏడ్చేదాని ఎడమ చేతి కింద ఉండొద్దంట, కొట్టేవాడి కుడి చేతి కింద ఉండకూడదు అని, ఇట్లాంటివన్నీ అనమాట. తర్వాత ఉపమాన రూపక సామెతలు, ఏదో ఒక పోలికను కలిగి ఉన్నట్టు అనే అర్థ ప్రయోగంతో ఉంటాయి ఇవి. ఆడలేక అంగన వంకర అని, అంటే ఒక విషయాన్ని పోలికతో చెప్తాం అన్నమాట అట్లా. తర్వాత పౌరాణిక సామెతలు, పురాణాలకు సంబంధించి, రాత్రంతా రామాయణం విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిండంట. అంటే రాత్రంతా రామాయణం విన్నాడుగా, మరి రాముడికి సీత ఏమవుతుందో తెలుసు కదా, అయినా కానీ అడిగిండు అని. కర్ణుని చావుకి కారణాలు అనేకం అంటాం. అంటే ఏదైనా ఒక పని జరగకపోయినా మనం ఈ సామెతను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఉద్యోగం ఒకవేళ రాలేదనుకోండి, ఉద్యోగం రాకపోవడానికి కారణాలు అనేకం, అంటే కర్ణుని సావుకు కారణాలు అనేకం అంటూ ఉంటారు అట్లా. తర్వాత నీతి బోధక సామెతలు ఉంటాయి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, ఇట్లాంటివన్నీ కూడా నీతిని ఉపదేశిస్తూ ఉంటాయి ఇవి. అట్లాగే ప్రశ్నార్థక రూపాల్లో కనిపిస్తాయి సామెతలు. ఆవు నలుపైతే పాలు నలుప అంటాం. అందరూ అందలం ఎక్కితే మరి మోసేదెవరు అట్లా. అంటే ఇక్కడ ప్రశ్న గుర్తుతో కనిపిస్తాయి, అంటే మనం ఏదో ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ అది సామెత అనమాట చివరికి చూస్తే. ఇట్లాంటివన్నీ కూడా వ్యవసాయ సంబంధ సామెతలు ఉంటాయి. స్వాతి వాన ముత్యపు వాన, అంటే స్వాతిలో కురిసే వాన ముత్యాల వంటి పంట ఇస్తుంది. అశ్విని కురిస్తే అంతా నష్టం అంటాం, అంటే అశ్వినిలో కనుక వానలు కురిస్తే అది నష్టం, పంటకు నష్టం కదా అట్లా. ఇంకా సాంఘిక ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించినవి ఉంటాయి. అంటే గతికితే అతకదు అని, ఎవరైనా పెళ్లి చూపులకు పోయినప్పుడు కూడా తినరు కదండి, గతికితే అతకదు అంటాం, అప్పుడు సామెతే అది. అట్లనే బాగా ఉన్నప్పుడు ఉంటే ఉగాది, లేకపోతే ఏకాశి వాడికి అని అంటాం, ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటివి. ఆ తర్వాత స్థలాలకు సంబంధించి కాశీకి పోయి కొంగపీయ తెచ్చిండు అంటాం. ఆ తర్వాత హాస్యానికి సంబంధించి దేవుడు వరమిచ్చిన పూజారు వరమిస్తలేడు కదా అంటాం. అంటే ఎవరైనా మనకు పని అవ్వడానికి అక్కడ అసలాయన కంటే కొసరాయన పెత్తనం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడు వరమిచ్చిన పూజారు వరమిస్తలేడు అని అంటాం. ఇక వైద్యపు సామెతలు కూడా ఉంటాయండి, ఉల్లి చేసిన మేలు తల్లి చేస్తుందా అంటాం, అంటే ఇట్లా తల్లి చేయదు అని. మొత్తానికి సామెతలకు సంబంధించి మనకి రకరకాల సామెతలు, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అర్థంతో ఉంటాయి. అల్పాక్షరాలలో అనల్పార్థమైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే సామెత ఏది అనేది మీరు గుర్తు పట్టగలగాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి ఇది సామెత జాతీయమా పొడుపు కథ అని అడిగినప్పుడు అది సామెత అనేది గుర్తుపట్టగలగాలి. అట్లా కొన్ని చూసుకోండి, మీరు సామెతల లిస్టు చూసుకోండి. పుస్తకాలలో మీకు పాఠ్యాంశాల చివర మీకు సామెతలు ఇవ్వడం జరిగింది. 6, 7, 8 తరగతిలో మీకు సామెతల లిస్ట్ ఉందండి, ఒకసారి చూసుకోండి, పుస్తకాలను చదవండి. ఈరోజు మనం అర్థ విపరిణామం సామెతలకు సంబంధించి కొంత విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.